ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా గురించి మన వాళ్ళైతే కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మంచి క్వశ్చన్స్ అయితే అడిగారు. మీకు కూడా యూజ్ అవుతుండొచ్చు, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే మన మీట్స్కి సంబంధించిన ఆస్ట్రేలియా వీసా ఉందో సేమ్ అది కూడా బ్యాలెట్ వీసానే ఆస్ట్రేలియాది. అయితే దాంట్లో ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళు కొన్ని ర్యాంకింగ్స్ ఇస్తారు యూనివర్సిటీకి సంబంధించింది, టాప్ 100 లిస్టు. అందులోనైతే ఉండాలి ఒకవేళ బ్యాలెట్ సెలెక్ట్ అయినా. సేమ్ అట్లనే యూకేకి సంబంధించిన దానికి కూడా ఏమైనా ఉందనైతే ఒక మెసేజ్ చేశారు. అట్లనైతే ఏముండదు యూకేకి సంబంధించింది. మీరు మీ డిగ్రీ ఎన్నున్నా సరే, ఏ యూనివర్సిటీ ఏ కాలేజ్ అయినా సరే కానీ మీరు జస్ట్ పాస్డ్ అవుట్ అయి ఉండాలి. అన్ని సర్టిఫికెట్స్ అయితే ఉండాలి, మెమోస్, పీసీ, సిఎంఎం అన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అండ్ ఎలిజిబిలిటీ రీచ్ అయితే చాలు. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒకవేళ వర్క్ వీసా పైన ఇక్కడికి వచ్చారనుకో, మీరు చదువుకోవచ్చా ఓన్లీ వర్క్ చేయాలని? మీరు మొత్తం వర్క్ చేయాలి ఈ వర్క్ వీసా పైన వస్తే. మీరు చిన్న చిన్న కోర్సెస్ అయితే బయట చేయవచ్చు, కానీ ఏదైతే ఎంఎస్సికి సంబంధించిన కోర్సెస్ ఉంటాయో అవైతే మీరు ఎలిజిబుల్ అనేది కాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ బ్యాలెట్ సెలెక్ట్ అయ్యి యూకేకి వచ్చిన తర్వాత ఎన్ని డేస్కి వర్క్ దొరుకుతుంది, జాబ్ ఎట్లా అప్లికేషన్ చేయాలి ఏంటిది అనేది మీకు డౌట్ ఉంటుంది కదా. సో ఇన్ని చెప్పినోని నేను అయితే అది చెప్పకుండానైతే ఏముండదు కదా, జాబ్ ఎట్లా అప్లికేషన్ చేయాలి, ప్రాసెస్ ఏంటిదని. మీరు సెలెక్ట్ అయిన తర్వాత నుంచి ఏమేమి చేయాలి అండ్ యూకేకి ఎట్లా రావాలి, ఫ్లైట్ టికెట్స్ దిగిన తర్వాత అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ ఎట్లా సెర్చ్ చేసుకోవాలి అన్నీ నేను చెప్తాను, మీకు గైడ్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏం లేదు, తెలుసు కదా, ఫాలో చేయండి, రీల్స్ వస్తే లైక్ చేయండి. ఒకటి గైస్, బ్యాలెట్లో సక్సెస్ఫుల్లీ అప్లికేషన్ అయిపోయిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో డన్ అని కామెంట్ చేయండి. అండ్ ఇంకా అప్లికేషన్ చేయడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. అండ్ వాళ్ళ ప్రాబ్లం ఏంటైతే తెలుసుకొని దాన్ని అయితే సార్ట్ అవుట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. బాయ్.